పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, పోరాడదాం. రైట్. కీర్తన గారు సార్ ఇంకొక విషయం చెప్పండి. డేటా కొంచెం పెద్దగా పెట్టుకోమనండి. ఇప్పుడల్లా అధికారంలో వచ్చేది లేదు కదా, డేటా కొంచెం పెద్దగా పెట్టుకోమనండి, లాంగ్ లాస్టింగ్ ఉండేటట్టు పెట్టుకోమనండి ఆ బుక్ ని. రైట్, ఓకే. చూస్తున్నాం. కీర్తన గారు చెప్పండి సార్. డిజిటల్ బుక్ వచ్చింది, జాగ్రత్త పడతారా? సార్ ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 నమస్కారాలు సార్. ఇంతసేపు నవ్వించినందుకు, ఎస్పెషల్లీ ఆ కంటెంట్ అనగానే మాకు ఎక్కలేని ఆనందం వచ్చేసింది సార్. ఎలా సార్ దీంట్లో ఫోన్ చేసి మేము ఎన్రోల్ చేసుకోవాలంటే మీ కార్యకర్త ఉండాలా, ఈ రాష్ట్ర మహిళ అయినా సరిపోతుందా? ఎందుకంటే మేము కూడా గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాము. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే కదా వాళ్ళ కార్యవర్గం ఎంత నీచంగా బిహేవ్ చేస్తుంది, వాళ్ళు ఎలా మహిళలతో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎంత హెరాస్మెంట్ మహిళలకు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఉందా? ఉండే చేస్తున్నారా, లేకుంటే ఫైర్ పేటింగ్ కోసం చేస్తుంటే వాళ్ళకి చర్యలు తీసుకుంటారా? మా బోటి మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు దాంట్లో అనేది మాకు చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఈ మాటలు మాట్లాడితే నవ్వుపోతారో ప్రజలు, వాళ్ళకే ఇలాంటి సలహాలు ఇచ్చి మరి నవ్వండి అని చెప్తారేం కదా, నాకు అర్థం కాదు. హక్కు ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఒక యాప్ డిజైన్ చేసుకోనో, లేకుంటే ఇలాంటి ఒక అటెంప్ట్ తీసుకొని ప్రజల్లోకి రావడానికి? ఎలా సార్, ఏ విధంగా? అసలు మన ప్రభుత్వంలో మహిళలకు ఒక గౌరవం ఉండేదా? మనం అసెంబ్లీ సాక్షిగా మహిళల గురించి నిజంగా మాట్లాడతాము, పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడతాము, ఈ తల్లికి వందనం కార్యక్రమాలలో మాట్లాడున్నాము. మనం వేధింపులకు గురైన సోషల్ మీడియా హెరాస్మెంట్ల గురించి, మరి ఇంకేంటంటే వాళ్ళ కార్యకర్తల మీద దాడంట సార్. అసలు నోటి మాట్లాడే రైట్ అప్పుడు ప్రతిపక్ష నేతలకు లేదు సార్ గత ప్రభుత్వంలో. సామాన్యులకి ఎక్కడ ధైర్యం వస్తుంది? ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేసి ఎక్కడికక్కడ నామినేషన్ చేయడానికి ధైర్యం కూడా చేయలేదు సార్ ఎవరు కూడా. ఇళ్లలో నుంచి తీసుకొని వెళ్ళిపోయారు, హస్బెండ్ నో పిల్లలనో ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేసి వేయించేవాళ్ళు. ఈ రోజు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే యాప్ డిజైన్ చేశారో, లేదు ఈ కంటెంట్ ఎక్కడ పెడుతున్నారో అది ట్రాన్స్పరెంట్ గా పెట్టమని చెప్పండి, అందరం చూస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ 90% వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. అక్కడ వీళ్ళ మీదే, వీళ్ళ కార్యకర్తల మీదే కంప్లైంట్లు ఉంటాయి. సో అది ఓపెన్ బుక్ గా పెట్టమని చెప్పండి, క్లోజ్డ్ బుక్ గా కాకుండా ఓపెన్ బుక్ గా పెడితే ప్రతి ఒక్కరు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళ కార్యవర్గం చేత ఇతర పార్టీ నాయకులు ఎంత ఇబ్బందులకు గురయ్యారో తెలుస్తుంది. నా సైడ్ నుంచి అయితే ఇది పక్కాగా వీళ్ళంతకు వీళ్ళే వీళ్ళ కిరాతకాలు ఎంత చేశారు, వీళ్ళ అన్యాయాలు ఎంత చేశారు, వీళ్ళు ఎంత వేధింపులకు గురి చేశారు అని వీళ్ళు ఒక డేటా సేకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది వీళ్ళకి యాంటీగా పనిచేస్తుంది తప్ప వీళ్ళకి పాజిటివ్ అవుతుంది అనుకోవడం అవివేకం. జగన్మోహన్ రెడ్డి గారు దీనికన్నా కూడా అసెంబ్లీకి వచ్చి అక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడితే విపరీతమైన మైలేజ్ ఉంటుంది. అలాంటి పని చేయాలి. ప్రజా సమస్యల గురించి అక్కడ మాట్లాడాలి. గత ప్రభుత్వ వేధింపులు కాదు మనం ఆలోచన. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా పరిపాలించాలి, గత తాలూకు మూలాల్లో మనం చేసిన తప్పులు ఎలా సవరించుకోవాలి, అది కదా ముందు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా మేము ఒక బుక్ డిజైన్ చేస్తాము, దాని ద్వారా చర్యలు తీసుకుంటాము, రప్ప నరుగుతాము, పొటేళ్లు ఇది చేసినట్టు జాతరలో చేస్తాము, ఇలాంటి స్టేట్మెంట్లు వేసిన వాళ్ళకి ఏమైనా సన్మానాలు చేస్తానని డిజైన్ చేసుకుంటారా? అలా కాదు కదా సార్. వెంకటరెడ్డి గారైనా ఎవరైనా చెప్పాల్సింది ఏంటి, రాబో రోజుల్లో కార్యాచరణ ఏం చెయ్యాలి, అసలు ఇష్యూని మనం టేక్ ఓవర్ చేస్తే అది ఒక జస్టిస్ జరిగేలాగా ఉండాలి. ప్రజలకి ఇష్యూని తీసుకొని మనం ప్రజల్లో హైలైట్ అవ్వడం కోసం, ప్రజల్ని ఫేస్ చేయడానికి ఒక ఆధారంగా ఒక ఇష్యూని తీసుకొని వెళ్ళకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా చేసింది అదే. ఒక ఇష్యూని టేక్ ఓవర్ చేస్తే దానివల్ల ఎలా హైలైట్ అవుతారు, ఎలా మైలేజ్ వస్తుంది పార్టీకి, దానికి రావడం కోసం ఏం చేయాలి. మార్కెట్ ఇష్యూ అయినా, మాడి పనులు వచ్చినప్పుడు, ఇప్పుడు రైతుల ఇష్యూ అయినా, దాని తర్వాత శవాల ఇష్యూ అయినా, ఏదైనా మైలేజ్ కోసం ప్రయత్నించారు తప్ప ఇష్యూని సాల్వ్ చేయడం కోసం అయితే ప్రయత్నించట్లేదు. అది మాత్రం క్లియర్. ఇంకా ఎన్ని యాప్స్ డిజైన్ చేసుకున్నా, ఎన్ని బుక్కులు రాసుకున్నా వ్యర్థం. ఒకటే ఆలోచించాలి, ప్రజలకి మీరు చేసిన మంచి పరిపాలన గుర్తుకుంటే ఆ గెలుపే మీకు చూపించుంటుంది. అలాంటి గెలుపు మీకు ఇవ్వలేదు, మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పుకుంటున్నా ఇవ్వలేదు. మీరే మా నమ్మకం అని ఎలక్షన్ గెలిచిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళినా కూడా ప్రజలు ఇంత ఘోర పరాజయం ఇచ్చారంటే బికాస్ మీ కార్యవర్గం కావచ్చు, మీరు కావచ్చు, ఎవరిని బయటకు రానిచ్చకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేసి మీరే ఒక రాజ్యాంగాన్ని లిఖించుకొని, రాజారెడ్డి గారని రాజ్యాంగాన్ని లిఖించుకొని మీరు పరిపాలించారు. ఇప్పుడు ఆ దాస్య సంఖ్యలు విముక్తి కలిగించిన కుటుంబ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతున్నారు. నేను కూడా వంశీ గారి స్టేట్మెంట్ అగ్రీకరిస్తాను సార్. ఇంకొక 15 ఏళ్ళు మేము కలిసి ప్రయాణం సాగించాలనుకుంటున్నాం కాబట్టి ఒక పెద్ద బుక్ డిజైన్ చేస్తాం. 30 ఏళ్ళు ఉండండి, పెద్ద బుక్ డిజైన్ చేసుకోండి. 30 ఏళ్ళు కూడా